ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ నూతన సంవత్సరాది భోగి, సంక్రాంతి, కనుమ, ఇంకా అంగారక సంకటహర చతుర్థి, గణతంత్ర దినోత్సవము, రథసప్తమి, భీష్మ ఏకాదశి, వసంత పంచమి, ఇలా ముఖ్యమైన ఎన్నో పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2026వ సంవత్సరం జనవరి మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి పండుగలు, ముఖ్యమైన రోజులు, తేదీ, తిథి, నక్షత్రం, ఆ పండుగల యొక్క విశిష్టత, ఈ మాసంలో వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నవా లేదా, ఈ మాసంలో ముఖ్యంగా చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ త్రయోదశి నుంచి మాఘమాసము శుద్ధ చతుర్దశి వరకు, అంటే పుష్య మాఘ మాసాలలో అన్నమాట. జనవరి మాసం అంటే పుష్య మాఘ మాసాల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగలు 1వ తేదీ నుంచి మనకి 31వ తేదీ వరకు కూడా ఏమేమిటో ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మామూలుగా మనము అంతా చెప్పుకున్న తర్వాత లాస్ట్ లో శుక్రమూఢమి ప్రారంభము, ముగింపు తేదీలు, ఈ మాసంలో ముఖ్యంగా ఏమి పనులు చేయాలి, ఏం పనులు చేయకూడదు, ఇవన్నీ లాస్ట్ లో చెప్తానండి. అయితే ఏ రోజులు మంచి రోజులు ఇవన్నీ కూడా ఇప్పుడు చెబుతాను. 1వ తేదీ గురువారం, ఈ రోజు త్రయోదశి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సరాది మరియు ప్రదోష వ్రతము. ఈ రోజు ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి బాగుందండి. 2వ తేదీ శుక్రవారము, చతుర్దశి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజు వరల్డ్ నేచర్స్ డే. ఇక 3వ తేదీ శనివారము, ఈ రోజు పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజలు చేసుకుంటారండి. ఈ రోజు పౌర్ణమి వ్రతము. ఈ రోజు మంచి రోజే. ఇక 4వ తేదీ ఆదివారం, ఈ రోజు పాడ్యమి తిథి, ఇంకా విధియా తిథి, 2 తిథులు ఉన్నాయండి. ఈ రోజు పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు అయితే అంత మంచిగా లేదు. ఇంకా 5వ తేదీ సోమవారం, ఈ రోజు విధియా తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజు కూడా అంత మంచిగా లేదు. 6వ తేదీ మంగళవారం, ఈ రోజు తదియా తిథి, ఆశ్లేష నక్షత్రము. తదియా తిథి మనకి పగలు 11:36 వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి చవితి తిథి ప్రారంభం అవుతుంది. ఈ రోజు చాలా విశేషమైన రోజు అండి, మంచి రోజే. ఇంకా ఈ రోజు మనకి ఉన్నటువంటి మొండి కష్టాలు, కోరికలు నెరవేర్చడానికి ఆ గణనాథిని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి. అందులో మంగళవారంతో కూడి వస్తున్న ఈ రోజుని అంగారక సంకటహర చతుర్థిగా చాలా విశేషంగా జరుపుకుంటాము. చాలా అరుదుగా కూడా వస్తుందండి మనకి. ఈ రోజు చవితి తేదీ సాయంత్రం చంద్రోదయ సమయంలో ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ రోజు సంకటహర చతుర్థి వస్తుందండి. ఈ రోజు ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం అవుతుంది. ఈ రోజు మంచి రోజే. 7వ తేదీ బుధవారం, ఈ రోజు చవితి తిథి, మకా నక్షత్రం. ఈ రోజు త్యాగరాజ స్వామి వారి ఆరాధన. ఈ రోజు మంచి రోజే. 8వ తేదీ గురువారం, ఈ రోజు పంచమి తిథి, పుబ్బా నక్షత్రము. ఈ రోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే బాగుంది. 9వ తేదీ శుక్రవారం, ఈ రోజు షష్ఠి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు ప్రవాస భారతీయుల దినోత్సవము. ఈ రోజు మంచి రోజే. 10వ తేదీ శనివారం, ఈ రోజు సప్తమి తిథి, హస్త నక్షత్రం. ఇంకా తర్వాత అష్టమి తిథి కూడా వస్తుందండి. ఈ రోజు అంత మంచిగా లేదు. ఇంకా 11వ తేదీ ఆదివారం, ఈరోజు అష్టమి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజు అంత బాగలేదండి. ఇంకా 12వ తేదీ సోమవారం, ఈ రోజు నవమి తిథి, స్వాతి నక్షత్రము. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి, నేషనల్ యూత్ డే అన్నమాట. ఈ రోజు అంతా అంటే చిన్న చిన్న ఏమన్నా చేసుకోవడానికి బాగుంది. 13వ తేదీ మంగళవారం, ఈ రోజు దశమి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజుతోటి మనకి ధనుర్మాసం ముగుస్తుంది. అంటే పండగ నెల పట్టడం అంటారు కదండి, నెలగంట అని, అది ముగుస్తుంది ధనుర్మాసము. ఈ రోజు మనకి సంక్రాంతి 3 రోజులు జరుపుకుంటాం కదండి, ఆ పండగ అయినటువంటి భోగి. ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి, క్యాలెండర్లో 14, 15, 16 వస్తుందని. కానీ పండితులు వాళ్ళ యొక్క కొన్ని లెక్కలు, పంచాంగాల ప్రకారం అయితే 13నే భోగి జరుపుకోవాలని, 14, 15 అని చెబుతున్నారండి. కాబట్టి మనకి 13వ తేదీ భోగి పండుగ జరుపుకుంటామండి. ఈరోజు శ్రీ గోదాదేవి రంగనాథుల వారి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు భోగి మంటలు వేసుకొని, మనకున్నటువంటి పాత సామాన్లు వాటితోటి భోగి మంటలు వేసుకొని, నీళ్లు కాసుకొని తలస్నానం చేస్తాము. పిల్ల పెద్ద కూడా ఆనందంగా జరుపుకునే పండగ అండి. 14వ తేదీ అంటే ఇంకా ఈ రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు కూడా సాయంత్రం పూట పోస్తారు. ఇక ఈ రోజు నుంచి మనకి మకర సంక్రమణం రాత్రి 8:51 నుంచి ప్రారంభమవుతుంది.
14వ తేదీ బుధవారము. ఈ రోజు వచ్చేసి ఏకాదశి తిథి. నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఈ రోజు ఇండియన్ ఆర్మీ డే. మనకి సంక్రాంతి 3 రోజుల పండుగలో ఈ రోజు మనకి మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. ఈ రోజు నుంచే సూర్య భగవానుడు మకర రాశిలోకి మారడాన్ని, అంటే ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి మారతాడన్నమాట. ఈ రోజు పిల్ల పెద్ద కూడా ఆనందంగా కొత్త నూతన వస్త్రాలు ధరించి గాలిపటాలు ఎగరేసుకోవడము, పిండి వంటలు వండుకోవడము, అరిసెలు అలివి వండుకుంటారండి. ఈ 3 రోజులు కూడా ప్రతి ఇల్లు కూడా రంగవల్లికలతోటి కలకల్లాడుతూ హరిదాసులతోటి చాలా బాగుంటుందండి. కోడి పందాలని ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. రైతులు కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో రైతులు సంతోషంగా కూడా ఈ రోజు ఈ పండుగని జరుపుకుంటారు. ఇంకా ఈ రోజు ఇండియన్ ఆర్మీ డే అన్నమాట. ఇక 15వ తేదీ గురువారం. ఈ రోజు ద్వాదశి తేదీ జ్యేష్ఠ నక్షత్రము. ఈ మకర సంక్రాంతి 3 రోజుల్లో ఈ రోజు కనుమ పండుగ జరుపుకుంటారు. ఈ రోజు వీరవాసరం కోట సత్యమ్మ అమ్మవారి జాతర. ఈ రోజు దీనినే పశువుల పండుగగా కూడా జరుపుకుంటారన్నమాట. పంటలు పండించడంలో తమకు సహాయపడిన పశువులకు కృతజ్ఞతతో వాటిని ఈ రోజు పూజిస్తారు. ఇంకా ఈ రోజు నాన్ వెజ్ తినే వాళ్ళైతే గనక వాళ్ళకి పండుగ అన్నమాట. ఈ 2 రోజులు ఏమైనా చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుందండి. 16వ తేదీ శుక్రవారం. ఈ రోజు త్రయోదశి తేదీ మూలా నక్షత్రము. ఈ రోజు వచ్చేసి మనకి ముక్కనుమ. కొన్ని ప్రాంతాల్లోనే ఈ ముక్కనుమ పండుగని జరుపుకుంటారు. ఈరోజు మాస శివరాత్రి, సావిత్రి గౌరీ వ్రతము, ఇంకా బొమ్మల పండుగ కూడా అని అంటారండి. బొమ్మల నోము నోచుకుంటారు. 17వ తేదీ శనివారం. చతుర్దశి తేదీ మూలా నక్షత్రము. ఈ రోజు బాగానే ఉందండి. ఇంకా 18వ తేదీ ఆదివారం. అమావాస్య తేదీ పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజు అంటే మనకి పుష్యమాసంలో వచ్చే అమావాస్యని, అందులో ఆదివారం వచ్చిన రోజున చొల్లంగి అమావాస్యగా జరుపుకుంటారు. ఇంకా ఈ రోజు వామన జయంతి. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారండి. ఈ పుష్యమాసంలోని అమావాస్య అన్నమాట. ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం, జపం పూజలు చేయడం, మౌనం పాటించడం వంటివి చేస్తారు. దీని వలన పాపాలు అనేవి తొలగుతాయని నమ్ముతారు. ఈ రోజుతోటి మనకి పుష్యమాసం ముగుస్తుంది. ఈ రోజు అయితే అంతా మంచిగా లేదండి. ఇక 19వ తేదీ సోమవారం. ఈ రోజు నుంచి మనకి మాఘమాసం ప్రారంభం అవుతుంది. ఇక ఈ రోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజు శిశిర ఋతువు ప్రారంభమవుతుంది. మాఘ గుప్త నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ రోజు మంచిగానే ఉంది. ఇక 20వ తేదీ మంగళవారము. ఈ రోజు విద్యా తిథి, శ్రవణ నక్షత్రము. ఈ రోజు చంద్ర దర్శనము. ఈ రోజు అయితే అంత బాగలేదండి. 21వ తేదీ బుధవారము. ఈ రోజు తదియా తిథి, ధనిష్ట నక్షత్రము. ఈ రోజు శ్రీ మార్కండేయ మహర్షి జయంతి. 22వ తేదీ గురువారం. ఈ రోజు చవితి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజు బాగానే ఉందండి. ఈయన చిన్న చిన్నవి చేసుకోవడానికి. 23వ తేదీ శుక్రవారం. ఈ రోజు పంచమి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజు వసంత పంచమిగా జరుపుకుంటాము. శ్రీ సరస్వతి దేవిని పూజిస్తారండి. ఈ రోజు పిల్లలకి సంబంధించి ఏమైనా చేసుకోవడానికి చాలా మంచి రోజు. ఎటువంటి ముహూర్తాలు లేకుండా ఈ రోజు పిల్లలకు సంబంధించిన ఏమైనా చేసుకోవచ్చు. ఈ రోజు నేతాజీ జయంతి. 24వ తేదీ శనివారం. ఈ రోజు షష్ఠి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈ రోజు స్కంద షష్ఠిగా జరుపుకుంటాము. ఈ రోజు బాగానే ఉందండి. అందులో శనివారం కూడా కలిసి రావడం విశేషమండి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే సంతానంలో, వివాహంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కుజ దోషాలు, ఇతర గ్రహ దోషాలు తొలగుతాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయని నమ్మకం. 25వ తేదీ ఆదివారము. ఈ రోజు సప్తమి తిథి, రేవతి నక్షత్రము. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ముఖ్యంగా మనకి మాఘమాసంలో జరుపుకునేటటువంటి, అందులో ఆదివారంతో కూడి వచ్చిన ఈ రోజు రథసప్తమి, భానుసప్తమిగా జరుపుకుంటాము. చాలా అంటే చాలా మంచి రోజు అండి. ఆదివారం కూడా కలిసి రావడము, అందులో మాఘమాసాల్లో ఆదివారం కూడా చాలా విశిష్టత. ఈ రోజు సూర్య భగవానుడు తన 7 గుర్రాల రథంపై దిశను మార్చుకుంటాడని నమ్ముతారు. ఈ రోజున స్నానానికి చాలా విశిష్టత ఉంది. స్నానం చేసి సూర్య భగవాన్, అంటే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ని పూజిస్తే ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 26వ తేదీ సోమవారము. ఈ రోజు అష్టమి తిథి, అశ్విని నక్షత్రము. ఈ రోజు రిపబ్లిక్ డే, అంటే గణతంత్ర దినోత్సవము. ఇంకా ఈరోజు దుర్గాష్టమి వ్రతముగా జరుపుకొని దుర్గా అమ్మవారిని పూజిస్తారండి. ఇంకా ఈరోజు భీష్మాష్టమి, అంటే ఇది మహాభారతంలోని భీష్ముడు తన శరీరాన్ని త్యాగం చేసిన రోజును స్మరించుకునే విశేషమైన రోజు.
ఈ రోజు భీష్ముడికి తర్పణాలు వదడం, పితృదేవతలను స్మరించుకోవడము చేస్తారండి. ఇంకా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. 27వ తేదీ వచ్చేసి మంగళవారము. ఈ రోజు నవమి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజైతే అంత మంచిగా లేదు. 28వ తేదీ బుధవారము. ఈ రోజు వచ్చేసి దశమి తిథి, కృత్తికా నక్షత్రము, దశమి ఏకాదశి 2 తిథులు కలిసి ఉన్నాయండి. ఈ రోజు లాలా లజపతి రాయ్ జయంతి. ఈ రోజు చిన్న చిన్న కార్యక్రమాలకు మాత్రమే బాగుంది. 29వ తేదీ గురువారము. ఈ రోజు వచ్చేసి ఏకాదశి తిథి, మృగశిర నక్షత్రము. ఈ రోజు మనకి భీష్మ ఏకాదశిగా, మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము. ఇంకా ఈరోజు అంతర్వేది తీర్థము, రేలంగి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా ఈ రోజే భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామ స్తోత్రమును పాండవులకు ఉపదేశించారని, భీష్మ ఏకాదశి రోజున భీష్ముడు అంబాశయపైనే ఉండి తన ఆత్మను పరమాత్మలో లీనం చేసుకొని మోక్షం పొందాడు. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించి శ్రీ మహావిష్ణువుని పూజించి భీష్మ పితామహుని తలుచుకుంటే మనకి ఇంకా ఏకాదశి ఉపవాసం ఉండి చేసుకుంటే చాలా మంచిదండి. ఇక 30వ తేదీ ఈ రోజు వచ్చేసి శుక్రవారము. ఈ రోజు ద్వాదశి తిథి, ఆర్ద్ర నక్షత్రము. ఈ రోజు గాంధీ వర్ధంతి. 31వ తేదీ వచ్చేసి శనివారము. ఈ రోజు త్రయోదశి తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలకి బాగుందండి. ఇవి ఫ్రెండ్స్ మనకు తెలిసినాయి కదా. 1వ తేదీ నుంచి మరియు 31వ తేదీ వరకు వచ్చే ముఖ్యమైన పండుగలు, ఆ పండుగల యొక్క విశిష్టత. మనకి ఈ నెలలో శుభకార్యాలు వాటి గురించి చూద్దామండి. మనకి 2025వ సంవత్సరం నవంబర్ 30 ఆదివారం నుంచి శుక్రమూఢమి ప్రారంభమవుతుంది. మరలా 2026వ సంవత్సరం ఫిబ్రవరి 13 శుక్రవారం తోటి ముగుస్తుంది. ఈ మూఢములు అయి ఉన్నప్పుడు మనము ఎటువంటి శుభకార్యాలు అయితే అసలు చేసుకోము, మంచిది కాదండి. దాదాపుగా మనకి 2 నెలల పైనే మనకి ఈ శుక్రమూఢమి ఉంటుంది. ఈ శుక్రమూఢమి ఉన్నప్పుడు ఏమేం చేయాలి, చేయకూడదంటే ముఖ్యంగా పెళ్లి చూపులు, వివాహాలు, ఉపనయనము, గృహారంభాలు, గృహప్రవేశాలు చేసుకోవడము, యజ్ఞాలు, మంత్రానుష్ఠానము, ఇంకా విగ్రహ ప్రతిష్టలు వచ్చేసి నూతనంగా వ్రతాలు ప్రారంభించుకోవడము, అలాంటివి ఈ మూడాలు అవి ఉన్నప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి నూతన వధువు అత్తగారింట్లోకి ప్రవేశించకపోవడం మంచిదని చెబుతారండి. కొత్త వాహనాలు కొనుక్కోవడము, బావి చెరువులు త్రవ్వడము, చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడము, చెవులు కుట్టించడము, నూతన విద్యారంభ కార్యక్రమాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించడము, ఇలాంటివి అయితే ఈ శుక్రమూఢమిలో అస్సలు చేసుకోకూడదండి. ఇంకా ఈ శుక్రమూఢమి ఉన్నప్పుడు చేయాల్సిన పనులు తప్పదు అనుకుంటే మాత్రమే అద్దె ఇల్లు మారడము అవి చేసుకోవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు, శాంతులు చేపించుకోవడము, ఇంకా జాతకాలు రాపించుకోవడము, గుడిలో ఉత్సవాలు అటువంటివి, ఇంకా శ్రీమంతాలు, నామకరణాలు, అన్నప్రాసనలు, ఇలాంటివి మాత్రమే ఈ మూఢమిలో, ఈ జనవరి మాసంలో చేసుకోవాల్సిన పనులు అన్నమాట. శుభకార్యాలు అయితే అసలు ఏమీ లేవండి. తెలిసింది కదా ఫ్రెండ్స్ జనవరి నెల గురించి పూర్తిగా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా శుభం జరగాలని, అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.